హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే బాగున్నాము. మా చెల్లి వాళ్ళిద్దరూ తద్ది చేసుకున్నారండి. ఆ వీడియో తీశాను చూడండి. మధ్యాహ్నం అంతా ఖాళీయే కదా, ముందుగానే తోరణాలు ఇలా కట్టి పక్కన పెట్టుకున్నారు వాళ్ళు. ఓ పక్క నుంచి పిండి వంటలు చేస్తున్నారు మా అమ్మగారు. పాల తాలికలు, కుడుములు వండారండి. అట్లు కూడా వేసి పక్కన పెట్టేసుకున్నారు. మధ్యాహ్నం ఉపవాసమే కదండి, ఆ టైంలో ఖాళీ కాబట్టి మా చెల్లి పీటకి పసుపు రాసి నీట్గా పసుపు బొట్లెట్టి దేవుడి పటం పెట్టుకుని గౌరమ్మని చేసుకుని తమలపాకులో పెట్టుకుందండి. పూజ పనులన్నీ చేసుకుంటుంది. ఒక పక్క నుంచి మా అమ్మగారు వంట చూసుకుంటుంటే, సర్దంటే అందరూ చేస్తే కానీ పని అవ్వదు కదండి, చాలా పనులు ఉంటాయి. మా అమ్మగారు అయితే ఇవి చేశారు. పాల తాలికలు కుడుములు చేసి పక్కన పెట్టుకున్నారు. ఇంకా వండలేదు, నేను వీడియో తీసే టయానికి. ఈవినింగ్ అయిపోతుందండి. మా పెద్ద చెల్లి అయితే గౌరమ్మలను రెడీ చేసింది. పూజ స్టార్ట్ చేశారు. మా చిన్న చెల్లి పెద్ద చెల్లి కలిపి గౌరమ్మ పూజ చేసుకున్నారు బయట. మా పెరట్లో ఒక టబ్లోకి వాటర్ పట్టి అందులో కలుపుదామనేసి టబ్ కూడా ఎదర పెట్టుకున్నాం అనమాట. ట్యాప్ వస్తుంది అక్కడ మాకు రోజు, మున్సిపల్ వాటర్, అక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇంకా పూజ అయిపోతుంది. మా పెద్ద చెల్లి అయితే చేసుకుందాం. మా చిన్న చెల్లికి కొంచెం సిస్టమ్ వర్క్ ఉండి అర్జెంటుగా ఆ వర్క్లో పడి కొంచెం లేట్గా రెడీ అయ్యింది. పూజ కూడా లేట్గానే చేసింది. పక్కన మా అమ్మగారు కంగారు పెడుతున్నారు. తొందరగా గుడికి వెళ్ళి తాంబూలాలు ఇచ్చి రావాలమ్మా, ఇంట్లో మళ్ళీ పూజ చేసుకోవాలి కదా, చీకటి పడిపోతుంది అని. వీళ్ళ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. మా ఇంటి లోపల కాంపౌండ్లో మున్సిపల్ వాటర్ ట్యాప్ ఉందండి. అక్కడే ఒక బ్లాక్ టబ్ నిండా వాటర్ పట్టి అందులోనే గౌరీదేవిని కలిపేద్దామని వాటర్ అది ముందుగా పట్టుకుని ఆ పక్కనే పెట్టుకున్నామండి. పిల్లలతో అక్కడికి వెళ్ళి కలపడం కొంచెం కష్టం. గుడి దగ్గర కూడా కలపచ్చు, కానీ ఫుల్గా జనం ఉంటారు కదా, పిల్లలతో ఇబ్బంది అనేసి మేము ఇలా చేసామన్నమాట. ఇదిగో మా చెల్లి వాళ్ళు గౌరీదేవిని కలుపుతున్నారండి. 3 times కలపాలి, కొంచెం కొంచెంగా తీసుకొని. వీడియోలో చూడండి, నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు గౌరీదేవిని టబ్లో కలుపుతున్నారు. ఆ వాటర్ ఏదైనా మంచి పచ్చని చెట్లకి వేస్తే మంచిది. మేమైతే ఇలా కలుపుతాం. ఒక్కోసారి గుడికి కూడా వెళ్తాము. ఈసారి బాగా లేట్ అయిపోయింది, మళ్ళీ ఇంకా అక్కడ ఇంకా కొంచెం లేట్ అవుతుంది కదా అని ఇక్కడే పని చేసుకున్నారు వీళ్ళు. చూడండి. ఓకే, ఇప్పుడంతా అయిపోయిందండి. గుడికి బయలుదేరుతున్నారు. ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చి పేరెంటాలకి తాంబూలాలు అవి ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేసుకొని చొక్కని చూడాలి. మా చిన్న చెల్లి తాంబూలాలు తీసుకుని బయటకు వచ్చి వెయిట్ చేస్తుందండి. వెనకాల మా పిన్ని వాళ్ళ పాప అండి, తన పేరు హాసిని. హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు దసరా సెలవులకి. మా పిన్ని నేను అయితే అయితే చేయలేదు. మా చెల్లి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా చెల్లి వాళ్ళతో పాటు గుడికి వెళ్ళామండి. ప్లేట్ అవి పట్టుకోవాలి కదా, తోరణాలు అవి. నేనైతే వీడియో తీయడమే సరిపోయింది, నాకు హెల్ప్ చేయడానికి ఏం లేదు. మా పిల్లల్ని చూసుకోవడం ఇదే. మా పిన్ని చూసుకుంది తాంబూలాలు ఇవ్వడం గట్టనే వాళ్ళ పక్క నుండి. గుడి దగ్గర ఇలా వాటర్ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేస్తారండి. ఇందులో చాలామంది కలుపుతారు. మధ్యలో శివలింగం ఉంటుందండి, గౌరమ్మని ఇందులో కలుపుతారు. ఇక్కడైతే అసలు ఖాళీ ఉండదు ఈవినింగ్ టైంలో అట్ల తద్దికి. అందుకని చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరే కలిపేశారు, టైం పడుతుందని. ఇక్కడ పేరెంటాలకి తాంబూలాలు ఇస్తున్నారండి. మేమైతే అట్ల తద్ది, ఉండ్రాల తద్ది 2 ఉన్న వాళ్ళకి తాంబూలం ఇస్తామండి. 2 తద్దులు ఉన్న వాళ్ళని అడిగి ఇస్తామన్నమాట. అందుకని కొంచెం టైం పట్టింది మాకు. పేరెంట్ వాళ్ళందరికీ ఇచ్చేసాము. మా పెన్నికి నాకు కూడా కొంతమంది ఇచ్చారు. మేము ఇంటి దగ్గర నుంచి గుడికి 6 అవ్వకుండానే బయలుదేరామండి. 6కి ముందే మేము ఇవన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి 7:30 దాటేసింది. చాలా టైం పట్టింది. 2 తద్దులు ఉన్న వాళ్ళు తొందరగా దొరకరు కదా, అట్ల తద్ది ఉండ్రాల తద్ది. ఎక్కువ అట్ల తద్దే ఉందంటున్నారు, ఉండ్రాల తద్ది లేదంటున్నారు. అందుకని ఒక్కొక్కరిని అడగడం, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం టైం పట్టింది. అక్కడ చేసేసారులేండి, కూర్చున్నాము. ఫైనల్గా అయితే అందరికీ తాంబూలాలు ఇచ్చేసారు చెల్లి వాళ్ళు. కంప్లీట్ చేసుకున్నాం మొత్తం అంతా. మా పిన్ని వాళ్ళ పాప చూస్తుంది ప్రాసెస్ అంతానే. మా పిన్ని పక్కన ఉంది కదండి, డ్రెస్ వేసుకుని తను. గుడికి వెళ్ళామండి. లోపలిగా మా చెల్లి వాళ్ళిద్దరూ పంతులు గారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మగారు దేవుడి దగ్గరికి ఏమేమి కావాలో అన్నీ నీట్గా సదిరి రెడీగా ఉంచారండి. ఇంకా లోపలికి వెళ్ళి మా చెల్లి వాళ్ళు పూజ చేసుకున్నారు. కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి హారతి ఇచ్చి నైవేద్యం అది పెట్టి, ముఖ్యంగా అట్లది కదండి, అట్లు ఉన్నాయండి, వీడియోలో కనిపిస్తున్నాయి లేదో
చూడండి మా చిన్న చెల్లి కూడా పూజ చేసుకుంటుంది. మొత్తం వెలిగిస్తుంది. వీడియోలో చూడండి, మీకు నీట్గా క్లియర్గా తెలుస్తుంది. పూజ అంతా అయ్యేదాకా ఏం తాగకూడదు, తినకూడదండి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత చుక్కను చూడాలి. ఒకవేళ మబ్బు వేసింది అనుకోండి, ఇంకా అంతే, ఆ రోజు తినకూడదు ఏమని. మబ్బు అయితే వేసింది, ఎందుకన్నా మంచిది. మేము గుడికి వెళ్ళే దారిలో ఒకసారి చూపించాము చెల్లి వాళ్ళకి చుక్క, కానీ ఇంటికి వచ్చి కూడా కనిపించలేవండి. వర్షం వచ్చేస్తుందేమో అని అనుకున్నాం, కానీ వర్షం ఏం రాలేదు, మబ్బు వేసింది. కానీ తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టుకుంది. దండం పెట్టుకుని ఇప్పుడు పైకి చూసి మనం చుక్కను చూసుకుంటాం. లాస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత పైకి చుక్కను చూసి 3 సార్లు తిరిగి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకున్న తర్వాత మనం ఏమన్నా తినాలనుకుంటే ఫ్రూట్స్ తినాలి. మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. బాయ్.